ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 23 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 357వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన హబక్కూకు గ్రంథము 1, 2, 3 అధ్యాయాలు, మరియు కొత్త నిబంధన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. మొదటిగా హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషం చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూచునను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయం ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయం చెడిపోవచ్చున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేనొక కార్యం జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతను నమ్మకయుందురు. ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చవచ్చునట్లు ఏర్పరచుకొందురు. మరి గుర్రములు చిరుతపురుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలన జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారం చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. రాజులను అపహాస్యం చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలముని తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకుని పోవునట్లు వారు కొట్టుకుని పోవచ్చు అపరాధులగుదురు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవున్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది గదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడెల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతం చేయుచుండవలెనా? హబక్కూకు 2వ అధ్యాయము. ఆయన నాకు ఏం సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేం చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకునియుందును అనుకొనగా, యెహోవా నాకిలాగ సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమొకటికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును.
అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును. జాగు చేయకవచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. మరియు ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకున్న వానికి శ్రమ. వాడి అన్నాలు నిలుచును అని చెప్పుకొనొచ్చు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. వడ్డీకిచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా వత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలో నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకుని వానికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించే వారికి శ్రమ. దుష్టత్వం జరిగించుట చేత కోటను స్థాపించే వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే అగును గదా. ఎలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. తమ పొరుగువారి మానం చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయవారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు, నీవును త్రాగి నీ మానం కనబరుచుకుందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును. పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలో నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కడం వలన ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించి పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకమ్మనియు మోగురాతిని చూచి లెమ్మనియు చెప్పేవానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పోతపోయబడెను గాని దానిలో శ్వాసం ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. హబక్కూకు 3వ అధ్యాయము. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేం చేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు. కూషీలు డేరాలలో ఉపద్రవం కలుగగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున
నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును. సముద్రాగాధం ఘోషించుచు తన చేతులు పైకెత్తును. నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహురౌద్రం కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అనగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలం చేయుచున్నావు. బీదలను రహస్యముగా మృంగివేయవలని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 20 వచనాలు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియవచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పాను. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పాను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును
దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందరు. దేవుని ఆజ్ఞలను యేసును కూర్చున్న విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాణములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడను. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెరలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరం గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.